హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మనకు మార్చి నెలకి సంబంధించినటువంటి మనీ నెంబర్ని తీసుకొచ్చేసానండి. ఈ నెల ఫిబ్రవరి ఏదైతే ఉందో ఈ నెలలో చెప్పినటువంటి మనీ నెంబర్ చాలా మందికి యూజ్ అయిందండి. వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు, పని మీద వెళ్ళేటప్పుడు ప్రతిరోజు రాసుకొని వాళ్ళకి లెక్కలేనంత డబ్బు వచ్చింది ఏదో ఒక విధంగా. అప్పు చేసే అవసరమే పడలేదు. నార్మల్గా మనం ఏంటంటే నెలాఖరు వచ్చేసరికి అప్పులు చేస్తూ ఉంటాం, చేబదులు చేస్తుంటాం. అలాంటి స్థితి ఈ నెంబర్ రాసుకున్నారు నెల మొత్తము అంటే అస్సలు అలాంటి స్థితే రాదు మీకు. డబ్బు ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది. డబ్బు ఖాళీ అవ్వటం అనేది జరగదు. అయితే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఈ నెంబర్ రాసుకొని వాళ్ళకి వచ్చిన డబ్బుల్లో వాళ్ళు మిగిలించుకుని సేవ్ చేసుకుని పొదుపు చేసుకుని 10 గ్రాములు బంగారం కొన్నారండి నిన్ననే. మరి మీరు మార్చి నెలకి సంబంధించిన ఈ మనీ నెంబర్ని రాసుకొని మీరు కూడా విపరీతమైన డబ్బుని ఆకర్షించుకోండి. మరి మీరు బంగారము మీకు ఇష్టమైందో ఏదో ఒకటైతే మీరు కొనుక్కోండి. ఎందుకంటే చాలా శక్తివంతమైన నెంబర్ అండి, చాలా పవర్ఫుల్ నెంబర్ అండి. ఎందుకంటే మనకు నెంబర్స్కి కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది, మనకు ఎనర్జీ అన్నది ఉంటుంది. ఈ కాంబినేషన్స్ మనం రాసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఏ పని అనుకున్నా కూడా చక్కగా జరిగిపోతుంది. ఎలాంటి అడ్డంకులు ఉండవు. డబ్బుకు సంబంధించిన ఇబ్బంది అస్సలు ఉండదు. మనకు డబ్బు ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది, ఆదుకుంటూనే ఉంటుంది. మనము ఊహించిన డబ్బు కూడా మన దగ్గరికి వచ్చి చేరుకుంటుంది. మరి ఈ ఫిబ్రవరికి సంబంధించినటువంటి ఆ మనీ కోడ్ ఏది, మనీ నెంబర్ ఏంటి, ఆ స్విచ్ కోడ్ ఏంటి అంటే తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలకి వస్తే మనం నార్మల్గా ఏం చేస్తామంటే మనకు నెల ఫస్ట్కి అంటే మంత్ ఫస్ట్కి కానీ లేదా 5th కానీ వాళ్ళకి సంబంధించిన ఆ డేట్ల శాలరీ అనేది వాళ్ళకు వస్తూ ఉంటుంది. అయితే ఒక 5 days 10 days ఇంకా మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. మన పర్సులో కానీ, బ్యాంక్ అకౌంట్లో కానీ, బీరువాలో కానీ ఎక్కడా ఉండదు. ఇక అప్పటి నుంచి తడుముకోవటమే మొదలైపోతుంది. ఎందుకంటే బ్యాంక్ లోన్స్ అని, ఈఎంఐలు అని చెప్పి, వడ్డీలని, ఇంట్రెస్ట్లని, బ్యాంకు గోల్డ్ లోన్స్ అని, వీటికి ప్రతి దానికి ఇంటి రెంట్ కానీ, కరెంటు బిల్లు కానీ, పిల్లల ఫీజులు కానీ ప్రతి ఒక్కటి మంత్ వచ్చేసరికి ప్రావిజన్ బిల్లు కానీ ప్రతి ఒక్కటి ఏమవుతుందంటే అంత పే చేస్తాం. బాకీలు అన్నీ తీరిపోయాయి అనుకుంటాం. చూస్తే చేతిలో డబ్బు ఖాళీ అయిపోయింటుంది అప్పటికే. ఇంకా ఉంది 20-25 రోజులు ఉంది, ఎలా రా దేవుడా అంటూ రూపాయి చూసి ఖర్చు పెట్టాలి. చేతిని ఖర్చు పెట్టేటప్పుడు ఇలా బిగబట్టుకొని ఖర్చు పెట్టాలా వద్దా అన్నట్టు ఆలోచించి ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఒకటి కోసం ఎదురు చూపు. ఆ ఒకటిని వస్తుంది శాలరీ. ఆ రోజు ప్రపంచాన్ని జయించినంత ఒక ఇది వస్తుంది. కానీ మళ్ళీ 5 రోజులే ఆ మొత్తం అన్ని చెల్లించేసాక మళ్ళీ ఖాళీ. అలా ఉండకూడదు. మా దగ్గర డబ్బు ఖాళీ అవ్వకూడదు. నెల మొత్తం డబ్బు ఏదో ఒక విధంగా వస్తూనే ఉండాలి. అనవసరపు ఖర్చులు తగ్గాలి. మా దగ్గర డబ్బు నిలబడాలి. మేము ఎంతో కొంత దాచి ఉంచి దానితో ఏదో ఒకటి మేము కొనాలి, ఎక్కడ ఒక చోట ఇన్వెస్ట్ చెయ్యాలి అని అనుకుంటే కనుక ప్రతి నెల కూడా ఒక్కొక్క మనీ కోడ్ ఉంటుందండి. ఆ మనీ కోడ్ని ప్రతిరోజు మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకున్నారంటే డబ్బుకు లోటు ఉండదు. మీ పర్సు ఖాళీ ఉండదు, మీ బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ అవ్వదు, మీ బీరువా ఖాళీ అవ్వదు. అలాంటి ఒక స్విచ్ కోడ్ని చెప్పబోతున్నాను. అయితే మనీకి సంబంధించిన అంటే లేదండి, ప్రతి పని కూడా మనం ఏమనుకుంటామో, ఏ పని మీద వెళ్తున్నామో, ఏది ఆశించి వెళ్తామో ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అవుతుంది. అది జాబ్ ఇంటర్వ్యూ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎగ్జామ్స్ కోసం వెళ్తున్నారు, మొత్తంగా నెల మొత్తం కూడా మీకు చక్కగా సజావుగా ఏ లోటు లేకుండా, ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అలా సాగాలి అంటే మీ ఎడమ చేతి మీద ఏ నెంబర్ ఉండాల్సిందే.
ఆ నెంబర్ ఏంటి అంటే కనుక మీరు బ్లూ పెన్ కానీ గ్రీన్ కలర్ పెన్ కానీ యూస్ చేసుకోండి. అండ్ నెంబర్ ఏంటి అంటే 879 మీ మణికట్టు మీద ప్రతిరోజు ఉదయం స్నానం అయ్యింది ఇది రాసేసుకోండి. ఇంకా మీ పని మీద మీరు బయటకు వెళ్ళిపోండి. మీకు జరగని పని అంటూ ఉండదు, మీకు డబ్బుకు లోటు ఉండదు, ఏదో ఒక విధంగా డబ్బు వస్తూనే ఉంటుంది. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. నెల అంతా కూడా ఇబ్బందే ఉండదు. చెప్పాను కదా, ఆల్రెడీ ఫిబ్రవరికి సంబంధించిన మనీ కోడ్ రాసుకున్న వాళ్ళు 10 గ్రాములు కొన్నారండి. 10 గ్రాములు బంగారం కొన్నారు. మరి మీకు కూడా అలాంటి ఒక స్తోమత రావాలి అని అనుకుంటూ ఉన్నాను. అయితే నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. దీనికి నో రూల్స్ అండి. ఎవరైనా చేసుకోవచ్చు. అంటే నాన్ వెజ్ తిని వద్దా, పీరియడ్స్లో ఉంటే ఇలాంటివి ఏమీ వద్దు, ఎవరైనా చేసుకోవచ్చు. ఓకేనా? ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.